అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మందికి ఇంట్లో చాలా ఆర్థికంగా పరిస్థితులు ఉంటాయి. చాలా మంది డబ్బు నిలవట్లేదు, ఆర్థికంగా బాగాలేదు మాకు అనగానే ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చేది శుక్రవారం. లక్ష్మీ పూజ విశేషంగా చేయాలి శుక్రవారం, అమ్మవారు మనతో ఉంటుందని. మరి శుక్రవారం పూజా విధానం ఎలా అంటారు? లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఒక్కసారి తెలియజేయండి. ఆర్థికంగా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఫస్ట్ మనం బడ్జెట్ వేసుకోవాలి. ఇంటికి బడ్జెట్ కూడా వేసుకోవాలి. అది పూజ ఒక్కటే చేస్తేనే అవుతుంది అనుకోవడం ఇది. అన్నీ వేసుకున్నా కూడా ఇబ్బందికరం అన్నప్పుడు పూజ కూడా మనకి ప్లస్ అవుతుంది. కానీ పూజనే కాదు, మనం కూడా ఒక డిసిప్లైన్, ఒక బడ్జెట్ అనేది దానిపై నడుస్తుంది. ఇది ఇంకా ఇంట్లో డబ్బు నిలవట్లేదు అనే విషయానికి వస్తే అది వాస్తుపరంగా అయిండొచ్చు, తర్వాత జాతకం పరంగా అయిండొచ్చు. ఇవన్నీ ఒక్కదానిపైనే డిపెండ్స్ కాదమ్మా, అన్నిటిపైన డిపెండ్స్. ఒక జాతకం పరంగా కానీ, ఒక వాస్తు పరంగా కానీ, ఒక మనం చేసే వృత్తి, మన ఖర్చులు, ఒక బడ్జెట్ పైన ఆధారపడుతుంది. ఇంకా మీరన్నట్టుగా ఒక పూజ, ఒక రెమెడీ అని అంటే ఆల్మోస్ట్గా అమ్మవారి పూజ. శుక్రవారం అంటే ప్రతి ఒక్కరు అమ్మవారికి చేస్తారు. ఇట్లా దుర్గమ్మకి కానీ, ఇట్లా లలితమ్మకి కానీ, ఇట్లా లక్ష్మీదేవికి కానీ ఇలా చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవి పూజ అని వస్తే దీంట్లో రెండు ఉన్నాయి. లక్ష్మీదేవి వేరు, మహాలక్ష్మి వేరు. మహాలక్ష్మి వచ్చేసి అమ్మవారు. మనకి కోల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు ఉంది, శక్తిపీఠం, అది అమ్మవారు మహాలక్ష్మి. లక్ష్మీదేవి వచ్చేసి నారాయణ యొక్క భార్య. ఈవిడకి చంచలత్వం ఉంటుంది, ఈ లక్ష్మీదేవికి. మహాలక్ష్మికి ఉండదు, ఎందుకంటే ఆవిడ అమ్మవారు కదా. అందరూ మహాలక్ష్మి లక్ష్మి ఒకరే అనుకుంటా ఉంటారు. డిఫరెన్స్ ఉంది దీంట్లో. అదే మనం ఫస్ట్ ఏమి చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము అనేది ఖచ్చితంగా ఇది చేసుకోవాలి. మామూలుగా వైష్ణవులు అయితే వైష్ణవ ఆరాధన చేసే వాళ్ళు లక్ష్మీదేవికే చేసుకుంటారు. దాంట్లో కూడా వాళ్ళు పద్మావతి అమ్మకి ఎక్కువ చేసుకుంటారు. మామూలుగా నిత్య అన్నపాయిని లక్ష్మీదేవి కంటే, విష్ణు భార్య పత్ని లక్ష్మీదేవి కంటే పద్మావతి అమ్మవారికి ఎక్కువ చేస్తారు. పద్మావతి అమ్మవారు విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు ఈ అమ్మవారికి ఎక్కువ చేస్తారు. ఇంకా మామూలు శాక్తేయులు అయితే మహాలక్ష్మికి ఎక్కువ చేస్తారు. మహాలక్ష్మికి ఇప్పుడు మనం ఏం చెప్తాం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి నమః అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఎవరు? సాక్షాత్ లలిత పరమఠారికాదేవి, దుర్గమ్మ. వాళ్ళిద్దరికి భేదం లేదు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన అమ్మ ఎవరు అంటే లలితా పరమేశ్వరి. మనం ప్రతి శుక్రవారం ఆమెను ఆరాధిస్తాం. లేదు మేము ఇలా విడిగా అమ్మవారికే చేసుకుంటాము అంటే పద్మావతి అమ్మవారికి చేసుకోవడం ద్వారా కూడా మనకి లక్ష్మీదేవి బాగా వస్తుంది, లక్ష్మి ఆకర్షణ కలుగుతుంది. అట్లని అంటే నారాయణ అమ్మకి చేసుకోకూడదు అంటే చేసుకోవాలి. ఆవిడ అష్టోత్తరాలు చదవాలి, ఆవిడని స్తుతించాలి, ఆవిడకి చేసుకోవాలి. కానీ స్థిర లక్ష్మి నివాసం మనం కోరుకుంటున్నాం. అవును, చంచలమైన లక్ష్మిని కాదు కదా. ఆవిడకి చంచలత్వం ఉంటుంది, ఆవిడ ఒక చోట ఉండదు, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. స్థిర లక్ష్మి నివాసం కావాలి అంటే పద్మావతి అమ్మవారికి చేసుకోవాలి, లేదా మహాలక్ష్మికి చేసుకోవాలి. మహాలక్ష్మి అంటే అమ్మవారే. లలిత సహస్రనామ స్తోత్రాలు, తర్వాత అష్టోత్తరాలు, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, దుర్గమ్మ యొక్క అష్టోత్తరాలు, లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు, ఇలా. పద్మావతి అమ్మవారికి పద్మావతి అమ్మవారి అష్టోత్తరమే ఉంటుంది, ఆ అష్టోత్తరం చేసుకోవాలి. ఇక్కడ ఏం కావాలి అనేది మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలి. పూర్తిగా డబ్బులు నిలబడాలా, లేకపోతే మాకు రొటేషన్ అయినా పర్వాలేదు. రొటేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు, అవునా, వస్తూ పోతూ ఉండే వాళ్ళు కూడా, లేని వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది మనకి ఏం కావాలి క్లారిటీగా అనేది ఫస్ట్ వాళ్ళ ఇంటిని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి ఎవరికి చేసుకోవాలనేది ఉంటుంది. ఎవరికి చేసుకున్నా కూడా అంటే ఇటు లలిత అమ్మవారికి చేసుకున్నా కూడా శివుడి యొక్క ఆరాధన చేయాలి అంటే శివాష్టోత్తరం చేసుకోవాలి. ఇటు పద్మావతి అమ్మవారి అష్టోత్తరం చేసుకున్నా, లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకున్నా, నారాయణుడు లేదా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చేసుకోవాలి. ఎందుకు శుక్రవారం అంతా ఇది అని అంటే, చెప్పాలి అంటే శనివారం వెంకటేశ్వర స్వామికి అంటాం కదా, వెంకటేశ్వర స్వామి శుక్రవారం పూజించడం వల్ల ఇంకా మంచిది. సాక్షాత్ తిరుమలలోనే ఆయనకి శుక్రవారం అభిషేకం చేస్తారు. అవును, విశేషంగా శుక్రవారమే అభిషేకం చేస్తారు. విశేషంగా శనివారం విశేషమైన అలంకరణ ఉంటుంది.
సాక్షాత్తుగా శుక్రవారమే వెంకటేశ్వర స్వామికి అక్కడ అభిషేకం చేసినప్పుడు మనం ఇక్కడ ఇంట్లో ఎందుకు శనివారం అంటారు. ఇప్పుడు చాలా మంది అమ్మవారిని పూజిస్తారు, శనివారం మాకు ఇంటి దేవుడు శనివారమే కలశం పెట్టాలా అంటారు. కానీ వెంకటేశ్వర స్వామికి మనం కలశం పెట్టి పూజ చేసుకోవాలంటే శుక్రవారమే శ్రేష్టం. శుక్రవారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించి చూడండి, అది ఎలా ఉంటుంది అంటే శనివారం చెయ్యొద్దు అని కాదు, ఇది ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇద్దరు రోజు అది అమ్మవారిది అయ్యవారికి సంబంధించిన రోజు ఆ రోజు ఇది. ఇంకా ఏం పెట్టాలి నైవేద్యం అంటే ప్రతి శుక్రవారం పాలతో కూడిన పదార్థమే పెట్టాలి. కోవా కానీ, పాయసం కానీ, అన్న పాయసం కానీ, బెల్లం అన్నము, ఇలా ఏదైనా కూడా పాలతో చేసిన పదార్థం పెట్టాలి. ఇంకా ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు పూజ వరకు వస్తే పూలు మల్లెపూలతో చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టం. ఇటు లక్ష్మీదేవికైనా అటు అమ్మవారికైనా మల్లెపూలు చాలా ఇష్టం. ఇంట్లో చేసుకొని ఇది రెమెడీ పరంగా చేసుకోవాలమ్మా. ఏదైనా లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా మన ఊర్లలో, 5 శుక్రవారాలు కానీ 5 గురువారాలు కానీ మల్లెపూలు సమర్పిస్తే ఏం మీ కోరిక చెప్పొచ్చి దండం పెట్టుకొని రండి అంతే. అమ్మవారికి మల్లెపూలు సమర్పించి దండం పెట్టుకొని రండి, ఆటోమేటిక్గా మనకి ధనాకర్షణ కలుగుతుంది దేవాలయాల్లో. ఇది దేవాలయాల్లో చేయాల్సిన రెమెడీ. 1 మూర కానీ 2 మూరలు కానీ అమ్మవారికి అట్లా 5 వారాలు, 5 శుక్రవారాలు కానీ 5 గురువారాలు కానీ ఇలా సమర్పిస్తూ వస్తే ఖచ్చితంగా ధనాకర్షణ పెరుగుతుంది. ఇంకా పాలతో చేసిన పదార్థం నివేదన చేయాలి. పాలతో చేసిన పదార్థాన్ని మనం పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఆకర్షణ కలుగుతుంది, స్థిర లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు దైవ స్వరూపాలు అంటాం కాబట్టి వాళ్ళకి మనం స్వీట్ ఇచ్చినా పంచినా, ఇప్పుడు మామూలుగా ఇంట్లో పెడతాం కదా నైవేద్యంగా, దానిని తీసి పిల్లలకి పంచినా కూడా చాలా మంచిది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అమ్మ మరి విశేషంగా ఈ పూజని పొద్దున చేయొచ్చు అంటారా, సాయంత్రం చేసుకోవచ్చు అంటారా? అమ్మవారి పూజ అంటేనే సాయంత్రం విశేషంగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. అమ్మ చాలా వరకు మరి ఈ రోజు ఎలాంటి మంత్రాలు చెప్పించవచ్చు అంటారు? అంటే అమ్మ మంత్రాలు అంటే కొంతమంది స్తోత్రాలు అంటారు, మంత్రాలు అంటుంటారు. అసలు స్తోత్రాలు అంటే ఏంటి, మంత్రాలు అంటే ఏంటి, 2 సేమా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారు? ఇప్పుడు స్తోత్రానికి మంత్రానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం పూజ చేస్తాం, కోటి పూజా ఫలం వచ్చేసి ఒక్కసారి స్తోత్రం చేస్తే వస్తుంది అంటారు. ఒక స్తోత్రానికి అంత పవర్ ఉంది. కోటి పూజల ఫలితం ఒక్క స్తోత్రం, కోటి స్తోత్రాల ఫలితం మంత్రం. ఇప్పుడు మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని. స్తోత్రం ఏమంటే ఆమెని మనం స్తుతిస్తాం. అమ్మ నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇదేంటి చెరుకు విల్లు పట్టుకొని ఉన్నావు, పుష్ప బాణాలు పట్టుకొని ఉన్నావు, 4 చేతులతో ఉన్నావు, ఇలా వర్ణించడం. తర్వాత ఫలశ్రుతి ఏముంటుంది, మనకి ఏవైనా కామ్యం నెరవేరడం, ఇది ఇన్నిసార్లు చేస్తే ఇలా, ఇది ఇన్నిసార్లు చేస్తే ఇలా అని ఉంటది అనమాట. అమ్మవారి యొక్క వర్ణన అంటే లక్ష్మీ అమ్మవారు కానీ ఇట్లా విష్ణువు కానీ శివుడు కానీ వాళ్ళ స్తోత్రాలు చేస్తే వాళ్ళ గురించి వర్ణన ఉంటుంది, వాళ్ళ గురించి తెలిపే తత్వం ఉంటుంది స్తోత్రంలో. ఇది స్తోత్రం యొక్క అర్థం. మంత్రం అంటే సాక్షాత్ అమ్మవారే, ఇక్కడ తత్వం కాదు, సాక్షాత్ అమ్మవారే ఉంటుంది మంత్రంలో. ఆ బీజాక్షరాలలో అమ్మవారే నిగుడీకృతమై ఉంటుంది, అమ్మవారి శక్తి బీజాక్షరాల మంత్రాల్లో. ఈ స్తోత్రాలలో అమ్మవారి యొక్క తత్వం ఉంటుంది. అమ్మవారి చీర ఇలా ఉంది, అమ్మవారి కళ్ళు ఇలా ఉన్నాయి, అమ్మవారి యొక్క చేతులు ఇలా ఉన్నాయి, కాళ్ళకు పట్టీలు వేసుకుంది, కాళ్ళు ఎర్రగా ఉన్నాయి, గోలు తెల్లగా ఉన్నాయి, అమ్మవారు ఇట్లా ఈ విధంగా పాలిస్తుంది, అమ్మవారి కళ్ళు కడగంటి చూపు మన పైన పన్నా చాలు, ఇలా ఉంటుంది. అమ్మవారి యొక్క తత్వమే చెప్తారు. అమ్మ నీ చూపు పన్నా చాలు, నీ కడగంటి చూపు, నీ కనుల మేరగా పడినా మా జీవితాలు మారిపోతాయి, నీ పాదాలలో నీ దుమ్ము రేణువు మా మీద పడినా మా జీవితం మారిపోతుంది. ఇలా అమ్మవారి యొక్క గొప్పతనము, అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారి యొక్క శరీర వర్ణన అంతా స్తోత్రంలో ఉంటుంది. ఈ మంత్రానికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే అమ్మవారి యొక్క శక్తి అంతా మంత్రంలోనే ఉంటుంది. కోటి స్తోత్ర ఫలితం ఒక్క మంత్రం. మంత్రానికి అంత శక్తి. అంటే ఒక్కసారి ఒక మంత్రం మనం ఉపదేశం తీసుకున్నాము గురుముఖత అంటే అమ్మవారు మన వెంట మనలో ఉన్నట్టే. ఇంకా ఎందుకంటే ఎనీ టైం మనం ఆ మంత్ర జపం చేయడం వల్ల ఆ మంత్రం యొక్క శక్తి మన రక్తంలో కలుస్తుంది. అందుకే మంత్ర జపం చేసే వాళ్ళు తింటే బాగా హెవీగా తింటారు, లేదా అసలు తినడమే మానేస్తారు. అలా ఉంటాయి వాళ్ళకి, కొంతమందికి అలా జరుగుతుంది ఆ శక్తి వల్ల. అందుకు అమ్మవారు ఎప్పుడు మనతో ఉన్నట్టే. మంత్రం తీసుకుంటే నువ్వు స్తోత్రం చేస్తే అక్కడ కూర్చొని నువ్వు ఆ స్తోత్రం చేసినంత వరకు అమ్మవారిని స్తుతిస్తావు, వర్ణిస్తావు, అమ్మవారిని చూస్తావు, లేసి వచ్చేస్తావు. మంత్రం అలా కాదు.
మనం మంత్రం జపించి 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 ఆ మంత్రం మన రక్తంలో కలిసిపోయి అమ్మవారు మనలో కలిసిపోతుంది. అది అమ్మవారనే కాదు, ఏ దేవతా మంత్రమైనా కూడా. అమ్మ చాలా వరకు మంత్రాలు ఇప్పుడు అందరూ చదువుతున్నారు కదా, మరి గురువు ఉపదేశం లేని చదవకూడదా లేకపోతే చదవచ్చు అంటారా? బీజాక్షరాల మంత్రాలన్నీ గురుముఖతానే తీసుకోవాలి. నామాలు ఎవరైనా చదవచ్చమ్మా, నామాలు ఎవరైనా చదవచ్చు, కానీ బీజాక్షరాలతో కూడిన మంత్రాలు గురుముఖతానే తీసుకోవాలి, గురువుతోనే తీసుకోవాలి. గురువు ఖచ్చితంగా ఉండాలి. అమ్మ మరి ప్రతి ఒక్కరి శుక్రవారం పూజా విధానం తెలియజేశారు కాబట్టి ఒక స్తోత్రం, ఒక మంత్రం కూడా తెలియజేయండి. మంత్రం అంటే ఏం లేదమ్మా, నామమే. ఇప్పుడు మనం చెప్పాం కదా, పద్మావతి అమ్మవారికి చేసుకుంటే చాలా మంచిది, మనకి స్థిర లక్ష్మి నిలబడుతుంది అని. ఏం లేదు, ఓం పద్మాయే నమః అనుకుంటే చాలు, శ్రీ పద్మాయే నమః అనుకుంటే చాలు. ఓం వద్దు, శ్రీ పద్మాయే నమః అనుకుంటే చాలు, లేదా పద్మావతియే నమః అనుకున్నా చాలు. పద్మావతి అష్టోత్తరము, తర్వాత అష్టలక్ష్మి స్తోత్రము ఉన్నాయి కదా, లక్ష్మీదేవి స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రము, ఇంకా అన్నిటికీ మించింది కనకదార స్తోత్రం. దానికి మించిన స్తోత్రమే లేదు కలియుగంలో. కనకదార స్తోత్రానికి మించిన స్తోత్రమే లేదు అసలు. ఆదిశంకరాచార్యులే చెప్పారు దీనికి మించింది లేదు. ఎందుకంటే ఇది కలియుగంలో వచ్చిన స్తోత్రం. అంటే ఈ లలిత సహస్రనామాలు కానీ, త్రిశతి కానీ, శివ పురాణాలు కానీ, శివుడికి సంబంధించిన విష్ణు సహస్రనామం కానీ ముందు ముందు యుగాలలో వచ్చినాయి. వాటికి చాలా కాలం అయింది వచ్చి, కానీ కలియుగంలో వచ్చిన స్తోత్రం కనకదార స్తోత్రం. ఆదిశంకరాచార్యులు కలియుగానికి ఇచ్చిన గొప్ప వరము కనకదార స్తోత్రం. దీనిని ప్రయోగం చేసైనా చదవచ్చు, లేదు ప్రతి శుక్రవారము నార్మల్గా 3 సార్లు చదువుకోవాలి. ఏ స్తోత్రమైనా కూడా 3 సార్లు చదవాలి. దానికి అంటే ఎట్లా చెప్తారంటే త్రికాలయందు చదవాలి అంటారు స్తోత్రాన్ని. త్రికాలయందు అంటే 3 సార్లు అని. ప్రతిరోజు 3 సార్లు చదువుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా కనకదార స్తోత్రం 3 సార్లు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. దీనికి మించిన స్తోత్రమే లేదు. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు శుక్రవారం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.